నమస్తే. లైఫ్లో మాకు రెండు విధమైన ఎడ్యుకేషన్స్ ఉంటుంది. ఒకటి అకాడమిక్ అంటే స్కూల్, కాలేజ్, యూనివర్సిటీ స్టడీస్ అన్నమాట. ఇంకొకటి సెల్ఫ్ ఎడ్యుకేషన్ అంటే పర్సనల్ ఎడ్యుకేషన్. ఎవరెవరు ఈ పర్సనల్ అండ్ సెల్ఫ్ ఎడ్యుకేషన్తో మొదలు పెడుతున్నారు, తెలుసుకుంటున్నారు, వాళ్ళు లీడర్గా ఉంటున్నారు. ఓన్లీ అకాడమీ, స్కూల్, కాలేజ్, యూనివర్సిటీ ఎడ్యుకేషన్ చదువు అది మాత్రమే చదువునేవాళ్ళు వీళ్ళ దగ్గర పనికి వెళ్ళిపోతున్నారు. సెల్ఫ్ ఎడ్యుకేషన్ అంటే ఏమి, పర్సనల్ ఎడ్యుకేషన్ అంటే ఏమి, ఎట్లా మనము డెవలప్ అవ్వాలని చెప్పించేవాళ్ళు లేదు. ఇది సబ్జెక్టు లేదన్నమాట ఫస్ట్ ఆఫ్ ఆల్. సెకండ్, కొన్ని జనాలకు ఒక గైడ్, టీచర్, గురువు, వాళ్ళ పేరెంట్స్ నేర్పిస్తారు, వాళ్ళు సక్సెస్ అయిపోతారు. మనకు లైఫ్లో ఎసెన్షియల్ అని చెప్పేది ఏమి, ఫస్ట్ హెల్త్, సెకండ్ ఏమి వెల్త్, రిలేషన్షిప్, మంచి ఒక ప్రొఫెషన్, లాస్ట్లో హ్యాపీనెస్. మీరు ఇక్కడ ఆలోచించి ఎన్ని జనాలు ఇది అన్నీ ఉండేనట్టు ఉంటున్నారు. మ్యాక్సిమం 5 to 10% పీపుల్. ఇది అన్నీ ఎందువల్లంట ఒక చిన్న విషయం ఇప్పుడు మీకు చెప్తున్నాను. ఇప్పుడు నా చేతిలో చూసారా, ఇదేమి హ్యూమన్ బ్రెయిన్. ఒక్క బ్రెయిన్లో రెండు విధమైన మైండ్ ఉంటుంది. ఒకటి ఏమి కాన్షియస్ మైండ్, ఒక్కొక్కటి సబ్ కాన్షియస్ మైండ్. ఇది ఒక న్యూరో సైన్స్, ఎన్ఎల్పి, న్యూరోప్లాస్టిసిటీ, క్వాంటమ్ హీలింగ్, క్వాంటమ్ సైన్స్, న్యూరో బ్రెయిన్ రీవైరింగ్, హిప్నోసిస్ అని ఏమేమో సబ్జెక్ట్ ఉంటుంది. కానీ ఈ అన్ని సబ్జెక్టుకు ఒక ఇంగ్రీడియంట్, ఒక ఎసెన్స్ ఏమంట, సబ్ కాన్షియస్ మైండ్. ఎప్పటిదాకా మనకు సబ్ కాన్షియస్ మైండ్ అంటే ఏమి, దాని పవర్ ఏమి అని మాకు తెలియట్లేదో లైఫ్లో మనము ఎక్కడో ఏమో మిస్ చేస్తున్నామని మీరు తెలుసుకోవాలి. ఎవ్రీ డే టు డే లైఫ్లో మమ్మల్ని ఎవరో ఒకరు బ్రెయిన్ వాష్ చేస్తూ ఉంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, మొబైల్ చూసుకోండి, ఒక ఆండ్రాయిడ్ మొబైల్ ఉంటుంది. దాంట్లో ఏమేమి పెట్టినామో, ఫస్ట్ యూట్యూబ్, సెకండ్ ఏమి ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఇదిలాగా న్యూస్, మూవీస్, సీరియల్స్, షార్ట్స్ చాలా ఉన్నాయి. నా మొబైల్ నా డబ్బు పెట్టు తీసుకున్నాను. లోపల ఉన్న డేటా కార్డు లేదా ఇంటర్నెట్ నా డబ్బు నుంచి తీసుకున్నాను. కానీ నేను ఎప్పుడు ఎంత చూస్తున్నాను, ఎంతవరకు ఈ ఫింగర్ వాడుతున్నాను, విజిబుల్గా చూస్తున్నానో, అది అన్నీ ఎవరికో ఎక్కడికో సంపాద్యం ఇస్తుంది. తెలుసా మీకు? ఎన్ని వ్యూస్ ఉంటుందో అన్ని వాళ్ళకి డబ్బు పోతూ ఉంటుంది. కానీ మనం ఏం చేస్తాము, జస్ట్ టైం పాస్ అంటున్నాము. యు ఆర్ నాట్ టైం పాసింగ్ యువర్ సెల్ఫ్, యు ఆర్ అడిక్టెడ్ విత్ మొబైల్. ఇదిలాగా అన్ని విధమైన అడిక్షన్, డ్రగ్ అడిక్షన్, స్మోక్ అడిక్షన్, ఫుడ్ అడిక్షన్, అన్నీ పుట్టేది రూట్ కాజ్ ఏమంట, మన సబ్ కాన్షియస్ మైండ్ అన్నమాట. ఇక్కడ అక్వారేకియా హీలింగ్ హోమ్ అండ్ వెల్నెస్ అకాడమీ ఫౌండేషన్ నుంచి ఈ సబ్జెక్ట్ జనాలకి ఇవ్వాలి, ఈ సబ్జెక్ట్ చాలా అవసరమని దృష్టిలో పెట్టుకొని ఈ సబ్జెక్ట్ తయారు చేసి ఉండే వర్క్షాప్ లాగా హైదరాబాద్లో ఉప్పర్పల్లి, అత్తాపూర్ దగ్గర కండక్ట్ చేస్తున్నాము. ఈ టోటల్ వర్క్షాప్ మీకు ఫ్రీ అన్నమాట. మార్నింగ్ 9 to ఈవినింగ్ 5 వరకు వర్క్షాప్ ఉంటుంది. ప్రాక్టికల్ మాత్రమే ఉదయం నుంచి సాయంకాలం వరకు సెషన్ మెడిటేషన్ లాగా చేయాలి. ఆల్ఫా మైండ్ పవర్ అంటే ఏమి, బ్రెయిన్ వేవ్స్ ఎంత ఉంటుంది, ఏ బ్రెయిన్ వేవ్స్లో మనం వెళితే మనము ఒక దివీగ స్థానానికి వెళ్ళొచ్చు. ఆ స్థానంలో వెళ్ళి మనం అడిగేదన్నీ తీసుకోవచ్చు అనే ఒక విషయం మన క్లాస్లో నేర్పిస్తున్నాము. ఎవరైనా క్లాస్కి రావాలంటే ఈ కింద ఉన్న నెంబర్కు వాట్సాప్ చేయండి, మీ సీట్ బుక్ చేసుకోండి. ఓన్లీ 60 seats ఆర్ అవైలబుల్ ఇక్కడ ఉంటుంది. టోటల్ ఇది ఫ్రీ క్లాస్ అన్నమాట. సో మంచి విషయం నేర్చుకోండి. ఇది ఎందుకు నేను నేర్పిస్తున్నాను అని మీకు ఒక చిన్న క్వశ్చన్ ఉంటుంది, ఒక చిన్న మాట ఉంటుంది. రోజు ఒక ఆయనకు అన్నం పెట్టేదానికి కానీ వాళ్ళే స్వయంగా సంపాద్యంలో అన్నం ఎట్లా ఉంటారు, అన్నానికి ఎట్లా వాళ్ళు దారి తెలుసుకుంటాడని ఒక పద్ధతి ఉంటుంది, ఒక మాట ఉంటుంది. ఎగైన్ ఒక్కొక్కసారి చెప్తున్నాను, మన బ్రెయిన్తో ఎవరో వాళ్ళ కోసం పని చేపిస్తున్నారు. ఇక్కడ ఒక చిన్న మాట చెప్పాలంట, మేము మమ్మల్ని నమ్మకుండా వేరే వాళ్ళతో నమ్ముతున్నాం.
ఎప్పుడు దాకా మీరు బయట వాళ్ళతో నమ్ముతున్నారో మీ సబ్కాన్షియస్ మైండ్ మీకు పనిచేయదు. మీ సబ్కాన్షియస్ మైండ్ మీకు పని చేయాలంట సబ్కాన్షియస్ మైండ్ ఎట్లా పని చేస్తుందని మీకు తెలుసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సెకండ్, ఈ సబ్కాన్షియస్ మైండ్ మా కోసం పనిచేసేదానికి చదివితే రాదు, వింటా రాదు, చూస్తా రాదు, రాస్తా రాదు, చేస్తానే వస్తుంది. ఇక్కడ ఫుల్ డే వర్క్షాప్లో మీ బ్రెయిన్తో ఎట్లా రీవైర్ చేసేది. వాట్ ఈస్ ద న్యూరోప్లాస్టిసిటీ, హౌ కెన్ మేక్ అ న్యూరో ట్రాక్ విత్ యువర్ బ్రెయిన్ అనేది మీ చేతిలోనే మీరే ప్రాక్టికల్గా నేర్చుకొని ఈ క్లాస్ నుంచి వెళ్తారు. జీవితకాలం అన్ని విషయంలో ఆరోగ్యం, ఆనందం, ధనం అన్నిట్లో చాలా గొప్పతనంలో ఉంటారు. ఇక్కడ మళ్ళీ ఒక మాట చెప్తాను, కర్మ, తలవిధి అట్లా ఏం లేదండి. ఈ ప్రపంచంలో దేవుడు మా లోపలనే ఒక శక్తితో ఇచ్చి పంపించాడనమాట. అది ఏమి? మన సబ్కాన్షియస్ మైండ్. ఎప్పుడు దాకా మన సబ్కాన్షియస్ మైండ్తో మేము తీసి దాంతో చూడట్లేదో అది లోపలే ఉండిపోతుంది. సో తొందరగా మీ సీట్ రిజర్వేషన్ చేసుకోండి. నెక్స్ట్ మిమ్మల్ని నేను క్లాస్లో మీట్ అవుతున్నాను. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.